మిత్రులందరికీ నమస్తే. ఒక గొప్ప వ్యక్తిని ఈ దేశం కోల్పోబోతున్నది. ఎవరు ఆ వ్యక్తి అంటే సోనం వాంగ్చుక్ గారు. ఒక గొప్ప సైంటిస్టు, విద్యా వ్యవస్థ మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి. విద్య అంటే కేవలం ఉద్యోగమే కాదు, ఈ దేశ తలరాతను మార్చే విధంగా మనము ముందడుగు వేయలే బాధ్యతతో అన్నటువంటి ఒక వ్యక్తి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర హంగర్ స్ట్రైక్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ దేశంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసినటువంటి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు పేపర్ లీక్ చేసినటువంటి విషయంలో మరి ఆయన మస్ట్ రిజైన్ చేయాలి అని చెప్పి అక్కడ ఆయన హంగర్ స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. ఎంతోమంది నిరుద్యోగులు, అక్కడ చదువుకునే వ్యక్తులు, మేధావులు అందరూ అక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు ఢిల్లీలోని. సోనం వాంగ్చుక్ గారు ఈ రోజుకి 14 రోజులు అయిపోతున్న కూడా ఒక్క మెతుకు కూడా తినకుండా ఆయన హంగర్ స్ట్రైక్ చేస్తూ ఉంటే కనీసం కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్టుగా ప్రవర్తిస్తూ ఉంది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఇంతమంది లక్షలాది మంది హ్యాష్ట్యాగ్లతో ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ మస్ట్ రిజైన్ అని చెప్పాం కూడా కనీసం సిగ్గు లేకుండా ఇంకా దీని మీద స్పందించకుండా ఇంకా నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఆయన చనిపోతే చెప్తున్నాం, ఇది కూడా ఒక నిరుద్యోగులుగా, ఈ దేశ పౌరులుగా చెప్తున్నాం. ఖచ్చితంగా ఒక దేశంలో ఆయా దేశ ప్రెసిడెంట్ దేశాన్ని సర్వనాశనం చేసిన సందర్భంలో అక్కడ ఉన్న పౌరులందరూ ఉరికించి ఎట్లయితే కొట్టిర్రో 100% ఆ రోజులు వస్తాయి. ఆ రోజులు రాకూడదని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని కట్టుబడి ఉంటున్నాం. స్వేచ్ఛతో అక్కడ ప్రశ్నించేటట్టు మేము మాట్లాడుతున్నాం. దీన్ని మీరు గమనించాలి. ఇంకెన్ని రోజులు సర్వనాశనం చేశారు ఈ దేశాన్ని? మొత్తం ఎడ్యుకేషన్ మొత్తాన్ని సర్వనాశనం చేసిరు. 80,000కు పైగా విద్యాలయాలను మొత్తం మూసివేసిరు. ఇంకేం చేస్తున్నారు మీరు దేశాన్ని? ఇంకా ముందుకు తీసుకుపోతున్నాం, ఇంకా దేశం అభివృద్ధి చేస్తున్నామని చెప్తారు మళ్ళీ సిగ్గు లేకుండా. సో దయచేసి మరి ఆధిపత్య మీడియాలు ఎలాగో మనకు సపోర్ట్ చేయవు. కనీసం మనం ఈ యొక్క చదువుకున్న పౌరులుగా విద్యను అభ్యసించినటువంటి మనము ఖచ్చితంగా ఈ యొక్క పోరాటానికి మనం సపోర్ట్ చేయాలి. మనకున్న సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ వీటన్నిటి ద్వారా ఈ యొక్క ఉద్యమానికి మనం సపోర్ట్ చేయాలి సోనం వాంగ్చుక్ గారికి. లేకపోతే మనం కూడా దేశ ద్రోహులుగా మిగిలిపోతాం. దేశంలో జరుగుతున్న అన్యాయాల మీద మనం ప్రశ్నించకపోతే మనమే నాశనం అయిపోతాం. మన కోసం పోరాడుతున్నటువంటి సోనం వాంగ్చుక్ గారికి మనం సపోర్ట్ చేయాలి.